అందరూ స్వాగతము సుస్వాగతము యేసునామములో ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతము సుస్వాగతం యేసునామములో. నీ బ్రతుకులో పాపము కలతలా, నీ హృదయంలో బాధలు కన్నీరా, నీ కన్నీరంతా తుడచివేయు రాజు యేసు కోసము ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతము సుస్వాగతం యేసునామములో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపమై యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతము సుస్వాగతం యేసునామములో. నీవు అతని ముఖమును వెదుకుదువు అని నా హృదయము ప్రబోధించినది. ప్రభు, నేను నీ ముఖమును వెదుకుచుంటిని, దానిని నా నుండి దాచుకొనుకును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ తపస్కాల 2వ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. ఈ 2వ ఆదివారం రోజున దేవుడు మనకందరికీ కూడా అందిస్తున్నటువంటి శుభవచనం ఏమిటంటే, త్యాగపూరితమైనటువంటి బలిని, విశ్వాసపూరితమైనటువంటి బలిని దేవుడు అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కావున దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి, ఈ లోక రక్షణార్థ కోసమై త్యాగం చేసి ఉన్నాడు, సిలువలో బలిగా అర్పించి ఉన్నాడు. మరి నిదర్శనముగా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మొదటి పట్టణములో అబ్రహాము తన ఏకైక కుమారుని ఈసాకును బలిగా అర్పించాలి అని అడిగినప్పుడు ఆయన సంతోషముతో ఆ దేవునికి బలిని అర్పించడానికి సిద్ధపడి ఉన్నాడు. మరి మనందరి జీవితము క్రీస్తుకు అంకితము చేయాలని జ్ఞానస్నానం స్వీకరించి ఉన్నాం. మరి ఎంత మాత్రము మనము ఆ ప్రభువుకు మన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నాం. ఆత్మపరిశీలన చేసుకొని మనం చేసినటువంటి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ కోరుకుందాం. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ,
మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోక ఆశలతో అందుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోక ఆశలతో అందుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీలలో నన్ను పిలిచి, నీ ప్రేమ మధురం ప్రేమా 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 నా యేసు ప్రేమ మధురమైనది, నా యేసు ప్రేమ మరపురానిది, నా తండ్రి ప్రేమ. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ ప్రియకుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలనని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపచేయుము. అప్పుడు నీ అనుగ్రహము వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనములు మరియు 9-10 వచనములు మరియు 13వ వచనము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించాను. అబ్రహాము అని దేవుడు పిలిచాను. చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని నీవు గాఢముగా ప్రేమించుచు ఏకైక కుమారుని ఇస్సాకును వెంట పెట్టుకొని మోరియో ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును. దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని చెప్పాను. అటులా వారిద్దరూ కలిసి వెళ్ళి దేవుడు చెప్పిన చోటు చేరిరి. అక్కడ అబ్రహాము బలిపీఠం నిర్మించి కట్టెలు పేర్చెను. కుమారుడు ఇస్సాకును బంధించి బలిపీఠం మీద పేర్చిన కట్టెలపై ఉంచెను. అంతటా అతడు చేయి చాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. కానీ
ఆకాశము నుండి యావే దూత అబ్రహాము అబ్రహాము అని పిలిచాను. అబ్రహాము చిత్తము ప్రభు అనెను. అప్పుడు అబ్రహాము తల ఎత్తి చూశాను. అతనికి దగ్గరలో పొదలో కొమ్ములు చిక్కుకున్న పొట్టేలు కనపడాను. అతడు వెళ్ళి పొట్టేలును తీసుకొని వచ్చాను. కుమారునికి బదులుగా దానిని దహన బలిగా సమర్పించాను. ఆకాశము నుండి యావే దూత మరలా రెండవసారి అబ్రహామును పిలిచి, నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను, నీవు నీ కుమారుని, నీ ఏకైక కుమారుని సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. నీవు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి నేను నిన్ను మిక్కుటముగా దీవింతును. ఆకాశమునందలి నక్షత్రం వలె, సముద్రమునందలి ఇసుక రేణువుల వలె లెక్క అందనంతగా నీ సంతతిని విస్తరిల్లజేతును. నీ సంతతి వారు శత్రు నగరమును వశము చేసుకొందురు. భూమండలమునందలి సకల జాతుల వారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నీవు నాకు విధేయుడవైతివి కావున తప్పక ఇట్లు జరుగును అని నేను అబ్రహాము తన పనివారకునికి వెళ్ళి వారందరూ బెర్షెబా తిరిగి వచ్చిరి. అబ్రహాము అక్కడినే వసించాను. ఇది ప్రభు వాక్కు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. రోమియోలు క్లాసుల లేఖ 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఇవి అన్నీ తెలిసిన మనుషులు ఏమందుము, దేవుడు మన రక్షణను ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనం ఉచితముగా ఇచ్చివేయుడా? ఎన్నికైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణమును చేయును? దేవుని వారిని నీతిమంతులుగా ప్రకటించును కదా. అయినచో శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు. ఆయన చనిపోయి జీవంతో లేవనెత్తినబడిన దేవుని కుడి పక్కన ఉండి
మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయుండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. ఇదేళ్ళ వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సత్యం జీవం మార్గము యేసే, సత్యం జీవం మార్గము యేసే, యేసు నీవే నీవే నీవే, సత్యం జీవం మార్గము యేసే, యేసు నీవే నీవే నీవే, నిత్యము నిరతము సత్యము యేసే, నీకు నాకు జీవము యేసే, నిత్యము నిరతము సత్యము యేసే, నీకు నాకు జీవము యేసే, భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని ఒసగిన యేసే, సత్యము జీవము మార్గము యేసే, యేసు నీవే నీవే నీవే, సత్యము జీవము మార్గము యేసే, యేసు నీవే నీవే నీవే. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 10 వరకు. 6 రోజులు గడిచిన పిదప యేసు పేతురు, యాకోబు, యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె ప్రకాశించెను. అవి ఏ చాకలియు చలువ చేయజాలనంత తెల్లగా ఉండెను. ఏలియా, మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇచ్చటినే ఉండుట మేలు. మీకు, మోషేకు, ఏలియాకు 3 పాకులు నిర్మింతుము అని తనకు తెలియకయే పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘ మండలము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. అంతటా వారు చూడగా వారికి యేసు తప్ప మరెవరునూ కనిపింపలేదు. వారు పర్వతము నుండి దిగి వచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి పునరుత్థానమగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఈ పునరుత్థాన అంతరార్థము ఏమై ఉండునో అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి ఘనత. తండ్రి ఘనత. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా
మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత. యేసువా ఘనత. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా ఘనత. ఆత్మదేవా ఘనత. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, తపస్కాల 2వ ఆదివారము రోజున క్రీస్తు ప్రభువు దివ్యరూపధారణ వృత్తాంతాన్ని మనము ఆలకిస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభువు ఈ దివ్యరూపధారణ చెందడానికి 6 రోజుల ముందే తన శిష్యులతో ఈ విధంగా తెలియపరిచాడు. దైవకుమారుడు ఈ లోకములో ప్రధానార్చకుల చేత, ధర్మశాస్త్ర బోధకుల చేత తిరస్కరింపబడి, అవమానించబడి, శ్రమలు పొంది, బాధను పొంది, మరణము పొంది, అటు తరువాత పునరుత్థానమగుట అగత్యము అన్నటువంటి విషయాన్ని మొట్టమొదటిగా తన శిష్యులతో తెలియపరిచాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు మరణము పొందాలి, శ్రమలు పొందాలి, బాధలు పొందాలి, అవమానాలు పొందాలి అని తెలియపరిచి ఉన్నాడో, ఆ క్షణములో శిష్యులంతా కూడా భయభ్రాంతులయ్యారు. ఎందుకు? వారి యొక్క జీవన ఉపాధిని వారు కోల్పోతారేమో అని. అందుకే ఇంకొక సన్నివేశంలో మనం చూస్తూ ఉన్నాము. పేతురు గారు క్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ మాట పలుకుతూ ఉన్నాడో, వెంటనే పేతురు గారు స్పందించి క్రీస్తు ప్రభువును పక్కకు తీసుకెళ్ళి ఇలా అంటూ ఉన్నాడు, ఈ సంఘటన నీకు జరగకుండా ఉండునుగాక అని. వెంటనే ప్రభు కూడా ఏమంటున్నాడంటే, సైతాను నా నుండి వెడలిపో, సైతాను నా నుండి వెడలిపో, నీ ఆలోచనలు, నీ తలంపులు దేవునికి సంబంధించినవి కావు, మానవునికి సంబంధించినవి అని క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులతో పలికినటువంటి పలుకలు. మరి ఎందుకు క్రీస్తు ప్రభువు తన యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానం గురించి తెలియపరిచాడు? అటు తరువాత ఈ విషయాన్ని తిరస్కరించినటువంటి పేతురు గారిని క్రీస్తు ప్రభు ఎందుకు మందలిస్తూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే, క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు. మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నాము. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించును, ఈ లోకాన్ని రక్షించడం కోసమై తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. తాను ఈ లోకము రక్షించడం కోసమై తన యొక్క ప్రాణాన్ని బలిగా ఆ కలువరి గిలిలో బలిగా అర్పించబోతూ ఉన్నాడు అని. మరి మానవుడు పాపము నుండి వైదొలగాలి అంటే, మరణము నుండి జీవితుడు కావాలి అంటే ఒక నీతిమంతుడు బలి కావాలి, ఒక నీతిమంతుడు బలి కావాలి. మనం చూస్తూ ఉంటాము పాతకాలంలో, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ మేము చిన్నతనంలో ఇది చూసేవాళ్ళము. మన గ్రామాలలో ఒక కుటుంబము నుండి వారి యొక్క పాప పరిహారార్థం కోసమై, మరి దేవుడు వారికి చేసినటువంటి గొప్ప కార్యాల కోసమై వారు ప్రత్యేక విధంగా జంతువులను పెంచుకునేవారు. జంతువులను పెంచుకొని కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత వాటిని బలిగా సమర్పించేవారు. గుర్తుందా మీకు ఎవరికైనా? హిందూ సాంప్రదాయంలో ఇది ఇంకా ఉంది. హిందూ సాంప్రదాయంలో ఇది ఇంకా ఉంది. మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మన వాళ్ళైతే కన్నా దున్నపోతు పెంచుకోవడము, మేకపోతుని పెంచుకోవడము,
గొర్రెపిల్లను పెంచుకోవడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది దేవునికి బలిగా అర్పించినప్పుడు వారి పాపాలు క్షమింపబడి వారిని రక్షణకు నడిపిస్తాడు అన్నటువంటి విశ్వాసం, నమ్మకం. అదేవిధంగా ఈ లోకములో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనమందరము కూడా నీతిమంతులుగా మరణమును జయించాలి, నీతిమంతులుగా జీవితులు కావాలి అంటే ఒక నీతిమంతుడు బలిగా అర్పించబడాలి. ఒక నీతిమంతుడు బలిగా అర్పించబడాలి. మరి అంత ప్రత్యేకమైనటువంటి నీతిమంతుడు మానవుల్లో ఎక్కడున్నాడు? ఎవరు లేరు. ఎందుకంటే మనం అనుక్షణం కూడా ఏదో ఒక విధంగా తప్పులు చేస్తూనే ఉంటాం. అందుకనే దేవుని చేత సృష్టించబడ్డ మానవుడు ఆ తండ్రి దేవునితో నిత్యము కూడా జీవించడం కోసమై, మానవుని రక్షించడం కోసమై తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. తన ఏకైక కుమారుని ఈ లోకములో బలిగా సమర్పించి ఉన్నాడు. పాపానికి పరిహార్థముగా తన కుమారుని సిలువలో మరణించడం కోసమై చిత్తగించి ఉన్నాడు. తండ్రి దేవుని యొక్క ఈ ప్రణాళికను సంపూర్ణంగా నిర్వర్తించడం కోసమై క్రీస్తు ప్రభు కూడా విధేయతతోనూ వినయముతోనూ ఆ అవమానకరమైనటువంటి, బాధాకరమైనటువంటి, శ్రమలు పొందినటువంటి ఈ సిలువను క్రీస్తు ప్రభు అంగీకరించి ఉన్నాడు. ఈ విషయం ద్వారా క్రీస్తు ప్రభు మనకు ఇంకొక విషయం కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటంటే విశ్వాసముతోనూ సంపూర్ణంగా వారి యొక్క జీవితాన్ని దేవునికి అర్పించబడినటువంటి వారి జీవితాన్ని దేవుడు మహిమపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు అన్నటువంటి వాటికి నిదర్శనము ఈరోజు మొదటి పట్టణం. ఏంది మొదటి పట్టణం? ఆది కాండంలో మనం చదువుకుంటూ ఉన్నాము. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. తనకు కూడా సంతానం లేనటువంటి సమయంలో ప్రార్థన చేశారు. దేవుడు వారిని దీవించి ఏకైక కుమారుని సంతానముగా అందించి ఉన్నాడు. అప్పుడు భార్యాభర్తలు కూడా సంతోషంగా ఉన్నారు. ఏంటి? మా వారసుడు వచ్చాడు, దేవుడు మాకు అందించాడు, మాకు లోటును తీర్చాడు అన్నటువంటి ఆనందములో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు ఒక కోరిక కోరుతూ ఉన్నాడు. ఇదేంటంటే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం కోసం. అబ్రహాము తన దేవునికి విధేయుడై ఉన్నాడు కదా, విశ్వాసపాత్రుడు కదా, మరి దేవుడు కోరినటువంటి బలిని అర్పించడానికి సిద్ధముగా ఉన్నాడా లేదా అని పరీక్షించడం కోసమే ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు దేవుడు? ఇదిగో నీకు కలిగినటువంటి ఏకైక కుమారుని ఈసాకును నాకు బలిగా సమర్పించు అని దేవుడు కోరాడు. ఇది మనకు సాధ్యమా? ఎవరైనా కానీ వచ్చి నీ కుమారుని నాకు సమర్పించండి అని దేవుడు మనం అడిగితే మనం ఇవ్వగలమా? ఇవ్వలేం. ఒక కొడుకు ఉంటే గురువుగా పంపండి అంటే అదేంటిదే స్వామి, మాకు కావద్దా, ఉండేది ఒకే ఒక కొడుకు స్వామి అని అంటారు. కానీ అబ్రహాము దేవుడు అడిగిన విధంగా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన వారసత్వాన్ని కూడా లెక్కింపకోకుండా దేవుడు అందించినటువంటి ఆ వరాన్ని, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ దివ్య కుమారుని బలిగా సమర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కావుననే క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, తాను యొక్క విశ్వాసాన్ని దేవుడు దీవించాడు. తాను చేసినటువంటి ఈ యొక్క త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని దేవుడు అభినందించి గొప్పగా ఆయనను ఆశీర్వదించి ఉన్నాడు. ఇది ఇలాంటి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనము కూడా జీవించినప్పుడు దేవుడు మనను మహిమతో లేవనెత్తుతాడు. క్రీస్తు ప్రభువు కూడా తన తండ్రి యొక్క ప్రణాళికను ఈ లోకములో నిర్వర్తించడానికి వచ్చి ఉన్నాడు అన్నటువంటి సంఘటన తెలుసుకున్నాడు.
అందుకే ఆయనకు కష్టమైన, నష్టమైన, బాధైన కూడా దేవుని యొక్క ప్రణాళిక నిర్వర్తించడం కోసమై తను తాను చంపుకున్నాడు. అందుకే మనం చూస్తూ ఉన్నాం, గెత్సేమనీ తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీకు ఇష్టమైనచో ఈ కప్పును నా నుండి తొలగించని, నీకు ఇష్టమైనచో ఈ కప్పు నా నుండి తొలగించు అంటాడు. కానీ క్రీస్తు ప్రభు బలిగా అర్పింపబడాలి అన్నటువంటిది సత్యం, ఇది జరుగుతుంది అన్నటువంటిది క్రీస్తు ప్రభుకు తెలుసు. అయినా కానీ అంగీకరించాడు. అందుకనే తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఈరోజు దేవుడు మనకందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన పర్వతంకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు తన యొక్క రూపాంతరం చెందుతూ ఉన్నాడు. రూపాంతరం అంటే తన యొక్క ముఖము కాంతితో నింపబడినది. ఇక్కడ చూసినటువంటి వచనం ఏమిటంటే, ఏ చాకలి కూడా ఉతకనంత తెల్లగా, వెలుగుగా తన యొక్క ముఖము కాంతిగా రూపాంతరం చెందినది. శిష్యులు కూడా ఆ యొక్క కాంతిని, ఆ యొక్క ముఖాన్ని దర్శించలేక వారు కనులు మూసుకున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రూపాంతరం చెందుతున్నటువంటి సమయంలో మనం చూస్తూ ఉన్నాము. ఆకాశం తెరవబడింది. మరి మోషే, ఏలియా ఇద్దరు కూడా ఒక సూచనగా, అంటే ఆజ్ఞలకు మరియు ప్రవక్తలకు సూచనగా వీరి ఇరువురు కూడా వీరిని దర్శింపచేయడం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన జీవితము ఏ విధంగా దేవునికి అంకితం చేస్తున్నామనేది ఈరోజు ప్రశ్నించుకోవాలి. ప్రాణం కాదు, కనీసం అర్పణ కూడా ఎంత మాత్రం ఇస్తున్నాం అనేది కూడా మనం గమనించాలి. అబ్రహాము జీవితములో విలువైనటువంటి తన ఏకైక కుమారుని అర్పించడానికి సిద్ధపడ్డాడు. మరి మనము ఎంత మాత్రం దేవునికి ఎలాంటి అర్పణ ఇస్తూ ఉన్నామనేది ప్రశ్నించుకోవాలి. కష్టం. మనం దేవునికి ఇచ్చే అర్పణ ఏం తెలుసా? 2 రూపాయలు, 1 రూపాయి, అవి చినిగిపోయినటువంటి 10 రూపాయల నోట్లు. నిన్న ఈ పిల్లోళ్ళే వీళ్ళ తమ్ముడు వీళ్ళు కానుక తీసి ఎంచుతూ ఉన్నారు. దాంట్లో 1/2 రూపాయి ఉంది. కానుక బాక్సులో 1/2 రూపాయి ఉంటే ఆ పిల్లలకు తెలియదు కదా. వాళ్ళు ఏమంటారు తెలిసిన, స్వామి 50 రూపాయల కాయిన్ ఉంది స్వామి అంటారు వాళ్ళు. ఒరే స్వామి, అది 50 రూపాయల కాయిన్ కాదురా, 50 పైసలు రా అని చెప్పిన. సగానికి చినిపోయిన నోట్లు పక్కన పెట్టండి రా అని చెప్తా. ఇది మనం దేవునికి ఇస్తున్నటువంటి అర్పణ. మరి ఎంత మాత్రం దేవుడి యొక్క అర్పణను స్వీకరిస్తాడు, మనం ఏ విధంగా దీవించబడతామనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. మలాకీ గ్రంథము చదవండి కావాలంటే. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. మీరు మీ 10వ పాలు సంపూర్తిగా దేవాలయమునకు కొనిరండు, అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనం లభించును. మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. నేను ఆకాశ ద్వారములు విప్పి మీపై ఆశీర్వాదములెల్లా సమృద్ధిగా కురిపింతును, లేదో మీరే చూడవచ్చును అంటున్నాడు. అంటే మన జీవితంలో మనం పొందుతున్నటువంటి ఈ ఫలాన్ని 10వ వంతు దేవునికి అర్పించాలి. 10వ వంతు మనం దేవునికి అర్పించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆకాశ ద్వారమును విప్పి నా యొక్క ఆశీస్సులు మీకు కురిపింపచేతును అంటున్నాడు. మీకు కురిపింపచేతును అంటున్నాడు. మనము దేవునికి ఇయ్యము, కానీ ఇంకా దేవుని నుండి మనకు ఆశీర్వాదాలు అయితే కావాలా. ఏ విధంగా పొందుతాం? ఈ రోజుకు మనకు ఇంకా కొంతమంది అయితే
ఏదన్నా బాగలేనప్పుడు బయటికి వెళ్ళి సూదెప్పించుకోవడానికి కూడా డబ్బులు ఉండదు ఒకసారి మనకు, అవునా? కానీ కొన్ని విషయాలకైతే వెంటనే డబ్బులు వస్తుంది. మనం ఒకసారి పరిశీలించుకోవాలి మన జీవిత విధానం. దేవునికి మనం ఎంతగా అర్పిస్తామో అంతగా మనం దీవించబడతామని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఏమంటున్నాడు? నీవిచ్చినటువంటి ఆ దశమ భాగాన్ని పట్టి ఆకాశాన్ని విప్పి ఆకాశము నుండి మీ పైన మీకు ఆశీర్వాదాలు కుమ్మరింపచేతును అంటున్నాడు ప్రభు. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము అర్పించినటువంటి బలిని దేవుడు స్వీకరించి తనను ఆశీర్వదించి ఉన్నాడు, తనకు గొప్ప జీవితాన్ని అందించి ఉన్నాడు. మరి మన జీవితాన్ని కానీ అర్పించి ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మనము పొందుదాం. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భం నుండి పుట్టెను. పోన్స్ పిలాతును అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారిలో చనిపోయిన వారికి తీర్పు చెప్పుకొచ్చును. పవిత్ర ఆత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవన విశ్వసించున్నాను. ఆమేన్. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన నొందిను. నావన్నీ కృపచేత నీ వలన నొందిను. భావంబు నను నేను బహుధైర్యమొందేద. భావంబు నను నేను బహుధైర్యమొందేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేద. నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణ మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకముగాను మానసికముగాను పవిత్రమునర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతం మీద తన మహిమను ప్రత్యక్షంపరచెను. ధర్మశాస్త్రము ప్రవక్తలు చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలనడు సత్యమును మాకు తెలియచేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు.
మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవోసుకి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు ఇందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ సృష్టిని జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణులు చేయము. ఉత్థానముగదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమను చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితెలుగు మరియు మాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరెసా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిద్ధము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము, మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతును సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా,
మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసంను వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం గ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాప పరిహరించువారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాప పరిహరించువారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాప పరిహరించువారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించుటకు మేము పాత్రలము కాను. ఆయనను నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యాన్ని చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. నీ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. మన గ్రామము నుండి ఆరోగ్య గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళి ఉంది. ఆ ఎగ్జామ్ రాయడం పరిస్థితిలో దేవాతి దేవుడు ఆ బిడ్డకు తోడినడుగా ఉండాలని, ఆశీర్వదించాలని, మంచి జ్ఞానాన్ని బుద్ధిని దయచేయాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ పరలోక జపము, మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం చెప్పుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పు పన్ను వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపని యొక్క అక్కడిలోని మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆస్తింపని వారు మీరే, మీ గర్భఫలమునకు చేసి ఆస్వాదింపని వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా వర్ణ సమయందున ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. అదిలో పుణ్య పుణ్య సకాలం మీకే స్తోత్రం కలుగును గాక.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమ రహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞత తెలుపుచున్నాము. నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోవునట్లు కరుణ చూపుము. తద్వారా మేము నిత్య జీవమును ఇహమందే చవిచూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.